జీవితం అన్నప్పుడు ఎదురుదెబ్బ తగులుతుంది. కంగారెందుకు? కాస్త ఓపిక పట్టు. మౌనంగా ఉండు. నీ మౌనమే నీ జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేతాలేఖ్య. యూఆర్ వాచింగ్ శ్వేతాలేఖ్య యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. జీవితం అన్నప్పుడు ఎదురుదెబ్బ తగులుతుంది. కంగారెందుకు? కాస్త ఓపిక పట్టు. మౌనంగా ఉండు. నీ మౌనమే నీ జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. అప్పుడు నువ్వు మొదలు పెట్టాక నువ్వు పడిపోయావా లేచావా అన్నది నీ శత్రువులే చెప్తారు. దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. అప్పుడే ఓడిపోయానని ముద్ర వేసుకుంటే ఎలా? ప్రతి ఓటమికి సమాధానం తెలుసుకుందాం. మన జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలా అన్నది నేర్చుకుందాం. ఈరోజు ప్రతి మనిషికి ఉన్న సమస్య బంధాలు, బంధుత్వాలు, అప్పులు, ప్రేమలు, మోసాలు, అన్నింటికీ బాధలు. ఇలా ఎన్నో రకాల బాధలు. ఇది ఎవరికీ చెప్పుకోలేని సమస్య, ఎవరూ తీర్చలేని సమస్య. జీవితం అంటేనే ఒక సవాల్. మన జీవితంలో ప్రతిరోజు పోరాడితేనే నిలబడగలం. జీవితమే ఓ యుద్ధం అనుకుంటే గెలవలేం. ఆ యుద్ధం చేస్తేనే గెలవగలం. మరి మన జీవితంలో ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి మనం ఏం చేస్తే ఎదుర్కొంటాం? మన జీవితంలో ఎలా పోరాడి నిలబడాలి? ఈ జీవితం అనే యుద్ధంలో గెలిచి నిలబడాలంటే ఏం చెయ్యాలి? మనకు జీవితం అనేది ప్రతిరోజు ఒక పాఠమే. ప్రతి ఒక్కరోజు గతం కూడా ఒక గుణపాఠమే. ఇప్పుడు జరుగుతున్న ఈ క్షణం పాఠం కూడా రేపటి గుణపాఠమే. ఆ గుణపాఠాన్ని ఎలా గుర్తు చేసుకుని నేర్చుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ రోజున ఈ క్షణం ఒక పాఠాన్ని ఎలా నేర్చుకుని ఈ జీవిత గమ్యాన్ని ఎలా సాధించాలి? మనిషి జీవితంలో బాధ అనేది చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే పుట్టుకతోనే ఏడుస్తూ పుడతాడు, చచ్చేంత వరకు అదే ఎమోషన్తో బ్రతుకుతాడు. మరి అలాంటి ఎమోషన్ని, అలాంటి బాధను జయించాలంటే ఏం చెయ్యాలి? ప్రతి మనిషి మనస్తత్వం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇక్కడ నువ్వు బ్రతుకుతున్నది మనుషుల మధ్య కాదు, రాబందుల మధ్య. అలాంటి నీ బ్రతుకు బండిని ఎలా లాగాలి? నీ బ్రతుకుకు పోరాటం ఎక్కడి వరకు సాగాలి? ఇక్కడ నువ్వు బ్రతుకుతున్నది క్రూర మృగాల మధ్య. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఎంత అలర్ట్గా ఉండాలి? నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి అంటే నువ్వు ఎంత పోరాడాలి? మరి అలాంటి ఈ జీవిత పోరాటంలో ఒక తేనెటీగలాగా ఎగరాలంటే ఏం చెయ్యాలి? ఒక సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా బ్రతకాలంటే ఏం చెయ్యాలి? ఓ సాలిపురుగులా నీ ఓటమిని సైతం గెలుపులా ఆనందించి మళ్ళీ మళ్ళీ పోరాడాలంటే ఏం చెయ్యాలి? ఈ మనిషి జీవిత చదరంగంలో యుద్ధం చేసి రాజవ్వాలంటే ఏం చెయ్యాలి? ప్రతి మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా సాధించలేని లక్ష్యం అంటూ ఉండదు. ప్రతి ఓటమికి సమాధానం ఎలాగో తెలుసుకుందాం. మన జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో నేర్చుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మన ఛానల్ని ఫాలో అవ్వడం. ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు నడిపించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ సపోర్ట్ని లైక్స్ ద్వారా అలాగే షేర్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, మీ శ్వేతాలేఖ్య.